సీనియర్ మంత్రి ఇప్పటివరకు పలు ఎన్నికలను ఎదుర్కొన్నారు. పోల్ మేనేజ్మెంట్లో దిట్ట అనే పేరుంది. అలాంటి నేతకు ఈ ఎన్నికల్లో ఎలాగైనా చెక్ పెట్టాలని టీడీపీ భావించింది. అనుకున్నట్టే సరికొత్త స్కెచ్తో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమైంది. దీంతో ఆ మంత్రికి ముచ్చెమటలు పడుతున్నాయనే టాక్ నడుస్తోంది. ఇంతకీ ఎవరా మంత్రి? అది ఏ నియోజకవర్గం? ఆ సీనియర్ నేతకు చెక్ పెట్టేటందుకు తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న వ్యూహం ఏంటి? టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి గట్టి పట్టున్న జిల్లాల్లో శ్రీకాకుళం కూడా ఒకటి. కానీ 2019 ఎన్నికల్లో మాత్రం గట్టి ఎదురుగాలి వేయటంతో 2 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే పోయిన చోటే వెతుక్కోవాలన్న పద్ధతిని ఇప్పుడు టీడీపీ అధిష్టానం ఫాలో అవుతోంది. బీసీలు ఎక్కువగా ఉండే శ్రీకాకుళం జిల్లాలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా శ్రీకాకుళం అభ్యర్థి ఎంపిక కోసం పెద్ద కసరత్తు చేసింది. కొత్త నేతను బరిలో దించితే ఫలితం ఎలా ఉంటుందన్న అంశంపై ఐవీఆర్ఎస్ సర్వేతో పాటు వివిధ కోణాల్లో అధ్యయనం చేసి చివరకు జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గొండు శంకర్ వైపు మొగ్గు చూపింది టీడీపీ అధిష్టానం. మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళం వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజకీయ వ్యూహరచనలో దిట్టగా పేరుంది. ఈసారి ఎలాగైనా ఫ్యాన్ పార్టీ అభ్యర్థికి గట్టి షాక్ ఇవ్వాలని టీడీపీ నాయకత్వం భావించింది. గొండు శంకర్ సరైన అభ్యర్థి అని భావించి టికెట్ ఖరారు చేసింది. దీంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. శంకర్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన వెంటనే ధర్మాన గెలుపు ఇక నల్లేరు మీద నడకే అని వైసీపీ అంచనా వేసింది. కొత్త అభ్యర్థి కావడంతో శంకర్ను ముందు తక్కువగా అంచనా వేసింది. కానీ ప్రస్తుతం ధర్మానకు ధీటుగా నియోజకవర్గంలో గొండు శంకర్ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఫ్యాన్ పార్టీ నేతల్లో టెన్షన్ నెలకొంది. వాస్తవానికి గొండు శంకర్ కుటుంబం టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉంది. శ్రీకాకుళం రూరల్, గార మండలాల్లో రాజకీయ పదవులు నిర్వహించి పార్టీ పట్ల విధేయతతో పనిచేస్తోంది. ఇదే క్రమంలో శంకర్ సైతం శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టంపేట సర్పంచ్గా ఎన్నికయ్యారు. జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడి హోదాలో సమస్యలపై పోరాటం చేయడంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు. మొబైల్ అన్నా క్యాంటీన్ల నిర్వహణతో ప్రజాదరణ పొందారు. దీంతో చంద్రబాబు దృష్టి శంకర్ వైపు మళ్లింది. యువకుడు, విద్యావంతుడు కావడంతో ఎన్నిక బరిలో దించితే ధర్మానకు ధీటుగా ఎదుర్కోగలరని భావించి టికెట్ ఇచ్చింది. విశాఖ రాజధాని పేరుతో వైసీపీ జిల్లాలో పెద్ద ఎత్తున హడావుడి సాగిస్తున్న సమయంలో గొండు శంకర్ మొదటిసారిగా అమరావతి రైతులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు. దీనికి తోడు ధర్మాన ప్రసాదరావు అనుచరులు సాగిస్తున్న ఇసుక దందాతో పాటు అవినీతి అక్రమాలపై నిరంతర పోరు సాగించారు. దీంతోనే టీడీపీ అధిష్టానం గొండు శంకర్ వైపు మొగ్గు చూపిందనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం ప్రత్యర్థి ఎంతటి బలవంతుడైనా తన ప్రయత్నంలో లోపం ఉండకూడదని టీడీపీ అభ్యర్థి శంకర్ భావిస్తున్నారు. ఎన్నికల వ్యూహానికి పదును పెడుతూ ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం సాగిస్తూ ధర్మానకు నువ్వా నేనా అన్నట్టు గట్టి సవాల్ విసురుతున్నారు. తలపండిన సీనియర్ నేతతో గొండు శంకర్ ఎన్నికల బరిలో సాగిస్తున్న పోరు జిల్లాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. శ్రీకాకుళం అసెంబ్లీ స్థానాల్లో భవిష్యత్ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.